డిఎస్సిలో ఒలింపిక్ అథారిటీ గుర్తించిన బ్రిడ్జ్ గేమ్ ని పట్టుకొని పేకాట ఆడితే టీచర్ ఉద్యోగం అని ఎగతాళి చేశారు. ఓసీ కేటగిరీలో కమ్మ కులానికి ఎక్కువ జాబ్స్ వచ్చాయని చెప్పన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి డిస్మిస్ చేసిన కేసు, హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళి ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలైపోయింది. కానీ నిజమేంటంటే ఎక్కువ జాబ్స్ వచ్చింది రెడ్డి అండ్ కాపు కమ్యూనిటీ. డిఎస్సి పేపర్ లీక్ అయింది అంటున్నారు. నీట్ అనేది ఫిజికల్ ఎగ్జామ్ పేపర్, అది లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ డిఎస్సి అలా కాదు, అది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. హ్యూజ్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి ప్రతి సెషన్ కి వేరే పేపర్ ఉంటుంది. ప్రతి అభ్యర్థికి ప్రశ్నల క్రమం వేరు, ఆప్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి కొన్ని నిమిషాల ముందే డిజిటల్ కీతో పేపర్ ని అన్లాక్ చేస్తారు. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక క్వశ్చన్స్ ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ లీక్ అవడానికి స్కోప్ ఎక్కడుంది? ఐఏఎస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి పదే వివరణ ఇచ్చారు. పోనీ ఆ వివరణలో ఎక్కడ తప్పుందో పాయింట్ టు పాయింట్ చెప్పొచ్చు కదా. డిబేట్ కి రమ్మంటే వెళ్ళరు. హారిజాంటల్ రిజర్వేషన్ పై విద్యాశాఖ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. గోల్డ్ మెడల్ సాధించిన ఒక అభ్యర్థి తన సర్టిఫికేట్ ని ఆన్ టైం అప్లోడ్ చేయలేదని చెప్పి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కూడా పేర్కొన్నారు. కానీ అతనికి జాబ్ ఇవ్వలేదని పదే ప్రచారం చేస్తున్నారు. కోర్టు 100 సార్లు కేసు కొట్టేసినా గానీ పట్టదు. ఇక స్పోర్ట్స్ కోటాలో డిజైర్డ్ స్పోర్ట్స్ క్యాండిడేట్ కి జాబ్ ఇవ్వకుండా వేరే అభ్యర్థికి జాబ్ ఇస్తే ఆ స్పోర్ట్స్ క్యాండిడేట్ బాధపడాలా? రిజర్వేషన్ అనేది లీగల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో కొందరికి ఎడ్జ్ లో ఛాన్స్ మిస్ అవడం కూడా నిజమే. ఉదాహరణకి జనరల్ కేటగిరీలో స్టూడెంట్స్ లేదా ఆస్పిరెంట్స్ కి చాలా సార్లు వెంట్రుకవాసిలో వాళ్ళు ఎంచుకున్న కాలేజ్ సీట్ లేదా జాబ్ మిస్ అవుతుంది. ఖచ్చితంగా సదరు అభ్యర్థికి అది బాధే, ఎవరు కూడా కాదని. కానీ లీగల్ ప్రాసెస్ ఇది అని తెలిసి కూడా స్కామ్ అంటుంటే ఖచ్చితంగా మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి. సెలెక్ట్ కానీ కొందరు అభ్యర్థులు తప్ప మిగతా ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు. నిజంగా అన్యాయం జరిగితే కోర్టులు ఊరుకుంటాయా? లక్షల మంది అభ్యర్థులు ఊరుకుంటారా? తప్పు జరిగితే ప్రభుత్వానికి అకౌంటబిలిటీ ఉండాలి, కానీ స్ట్రాటజిక్ రాజకీయ విమర్శలకి అవసరం లేదు. అసలు ఈ ఇష్యూని డ్రాగ్ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చే యూజ్ ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. 2 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. అందులో 1000 మందికి ఉద్యోగాలు రాగా 1,99,000 మంది మిగిలిపోతారు. వాళ్ళల్లో ఒక అనుమానాన్ని లేవనెత్తి అందులో సగం మందినైనా తన ఓట్ బ్యాంక్ గా మార్చుకోవాలి అనే వ్యూహంలో భాగమే ఇది. వాస్తవానికి పరీక్ష ట్రాన్స్పరెంట్ గా జరిగిందని, జరుగుతాయని జగన్ గారికి వైసీపీ కూడా తెలుసు. కాకపోతే అభ్యర్థుల్లో ఒక డౌట్ ప్లాంట్ చేయడం అనేది ఇక్కడ స్ట్రాటజీ. ఈ వీడియో కింద కామెంట్స్ చూడండి, ఒక్క నెటిజన్ కూడా వైసీపీ విమర్శలకి సపోర్ట్ చేయడం లేదు. పైపిచ్చు మీరు ఈ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఆరోపణలు సరే, ఆధారాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. బెటర్ పాయింట్స్ తో డిబేట్ కి రావచ్చు, కానీ ఫేక్ నెరేటివ్ ని ఎన్నిసార్లు ఇంజెక్ట్ చేసినా దాని వల్ల యూజ్ ఉండదు. నిన్న కూడా వైసీపీ ప్రొటెస్ట్ చేసింది. జెన్జీ అనే పదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్, డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగుల కంటే పొలిటీషియన్లు, కార్యకర్తలు ఎక్కువ కనిపిస్తున్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వైసీపీ లీడర్స్ పేరు నాని, రోజా, నారా లోకేష్ రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఉద్యోగం ఇస్తున్న వాళ్ళని రిజిగ్నేషన్ అడిగితే మరి 5 ఏళ్ల పాటు టీచర్ జాబ్స్ ఇవ్వకుండా నిరుద్యోగుల టైం వేస్ట్ చేసిన వాళ్ళు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలా? రిక్రూట్మెంట్ ని పదే స్కామ్ గా బ్రాండింగ్ చేస్తే సెలెక్ట్ అయిన అభ్యర్థుల ప్రతిభనే అవమానించినట్టు అవుతుంది. భవిష్యత్తులో ఆస్పిరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ తగ్గే ప్రమాదం ఉంది. ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలి. ప్రతిసారి స్కామ్ అని చెప్పడం వల్ల నిజంగా స్కామ్ జరిగిన రోజు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.